మేడ్చల్ మండల పరిధిలోని రైలాపూర్ గ్రామం నుండి మేడ్చల్ వచ్చే దారిలో పరుపుల లోడుతో ఉన్న లారీ పైన ఉన్న 11 kV కరెంటు వైర్లు తాకి మంటలు వ్యాపించాయి. దీంతో సమాచారం అందుకున్న ఫైర్ ఇంజన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మహేశ్వర్ రెడ్డిపై సూర్యాపేట జిల్లా కోదాడ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఎర్నేని వెంకటరత్నం మరియు కాంగ్రెస్ నాయకులు చందు నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే శాసనసభ పక్షనేత మహేశ్వర్ రెడ్డి చేసిన ఆరోపణలను ఖండిస్తున్నట్లు కోదాడ కాంగ్రెస్ నాయకులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నిస్వార్థంగా నీతి నిజాయితీతో ప్రజలకు సేవ చేస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డిపై రాజకీయ లబ్ధి కోసం బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారన్నారు. సైన్యంలో సైనికుడిగా పనిచేసి ప్రజాసేవ కోసం రాజకీయాలకు వచ్చి 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, 2 సార్లు మంత్రిగా నిస్వార్థంగా పనిచేస్తూ మచ్చలేని నాయకుడిగా ఉత్తమ్ కు పేరు ఉందన్నారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేకే ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో నిందలు వేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు రెండు ఒకే తాను ముక్కలు అని విమర్శించారు. నిరాధారమైన ఆరోపణలను వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వంటిపులి శ్రీనివాసరావు, కౌన్సిలర్ ఎండి ఖాజా మొయినుద్దీన్, పార వెంకటేశ్వర్లు, రావిల కృష్ణ, చందు, సత్యనారాయణ, పసుపులేటి నరసింహారావు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి అవటానికి డబ్బులు పంపించాడు, పేదలు ఆయన ఆరోపణ చేశాను. ఆయన స్థాయికి తగ్గ ఆరోపణ అయితే కాదు. ఎందుకంటే తాను ఏదో చేసిందని చెప్పి అందరికీ గురికింద నలిపడదు అన్న టైప్లో మాట్లాడాడు మహేశ్వర్ రెడ్డి గారు. అది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు అవినీతికి పాల్పడి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సంపాదించినట్లయితే మన ఎలక్షన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన అంతకుముందు ఎంపీగా గెలిచాడు, ఎమ్మెల్యేగా చేశాడు. సరే, మొన్న జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఆయన కానీ, ఆయన సిద్ధమణి పద్మావతి గారు కానీ మరి అత్యధిక మెజార్టీతో గెలిచి మరి కోదాడలో కాంగ్రెస్ పార్టీని హుజూర్నగర్లో కూడా మరి గెలిపేటానికి జిల్లాల స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా వారు కృషి చేసిన సంగతి అందరూ తెలిసిందే. ప్రజల్లో కనుక ఆయన అవినీతికి పాల్పడ్డాడు అనే ఆరోపణలు ఉన్నట్టయితే ప్రజలు అన్ని ఓట్లు వేసి గెలిపించే పద్ధతి ఉండేది కాదు. అది మహేశ్వర్ రెడ్డి గారు తెలుసుకోవడం మంచి పద్ధతి. సరే, వాళ్ళ ఎమ్మెల్యేలకి ఎంత మెజార్టీ వచ్చింది, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కానీ, పద్మావతికి కానీ ఎంత మెజార్టీ వచ్చింది, మిగతా ఎమ్మెల్యేలకి ఎంత మెజార్టీ వచ్చింది అని చెప్పి అది ఆలోచించుకోవాల్సిన అవసరం మహేశ్వర్ రెడ్డి గారికి ఉంది. మరి అదేవిధంగా ఇప్పుడు రేపు మరి మొన్న పార్లమెంట్ ఎన్నికలు జరిగిన ఈ పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళకి ఓట్లు తక్కువ వస్తాయని చెప్పి అభిప్రాయంతోనే మరి ఆరోపణ చేయడం జరుగుతుంది. మరి వాళ్ళకి బలం ఉన్నట్టయితే మోడీ గారు కానీ, అంతరాష్ట్ర గారు కానీ పోటీ పెట్టడం, వాళ్ళ నెలకు 4 తడలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వచ్చి ప్రచారం చేసుకుని పోవడం జరుగుతుంది. మరి వాళ్ళకి బలం ఉన్నట్టయితే అలా రావాల్సిన అవసరం లేదు. దేశ ప్రధాని అన్ని తడలు వచ్చాడంటే దాంట్లోనే మనకు అర్థమైపోతుంది. మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో పెద్ద లీడర్లు ఎవరు కూడా రాలేదు, మరి ప్రచారం పెద్దగా చేయలేదు. చేయకపోయినా మరి అసెంబ్లీ ఎన్నికల్లో బ్రహ్మాండ మెజార్టీ వచ్చి మరి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి మీద కూడా ఆరోపణ చేస్తూనే ఉన్నారు బీజేపీ వాళ్ళు. ఆ అన్నమాట నిలబెట్టుకోలేదు, 6 పథకాలు అమ్ము కాలేదు, అవి కాలేదు, ఈ కాలేదు అని ఆరోపణ చేస్తారు. అంతకుముందు ఉన్నటువంటి పార్టీ ఏదైనా మొత్తం ఖాళీ చేసిన సందర్భంలో రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయడం, ప్రమాణ స్వీకారం చేయగానే 6 పథకాల అమల్లో మరి మొట్టమొదటి విడత మహిళలందరికీ పథకం వచ్చింది. తర్వాత అంచెలంచెలుగా మరి మొన్న ఈ మధ్య దీన్ని పొలాలకు కూడా మరి వేయడం జరిగింది డబ్బులు. దాని అది మరి దాన్ని ఇది చేయడం జరుగుతుంది. మరి అన్ని విధాలుగా ఒక్కోటి చేసుకుంటూ వస్తున్న వ్యక్తి మీద ఆరోపణ చేసి ఏదో ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న ఆలోచన బీజేపీ వాళ్ళకి కానీ, మిగతా పార్టీలకు కానీ అది మంచి పద్ధతి కాదు. మీ పార్టీని మీరు మనుగడ తీసుకొని మీ అభ్యర్థులు కావడానికి మీరు ప్రయత్నం చేసుకోండి. కానీ ఎదటంగా బురద ఉంటే అదే బురద మళ్ళీ మీ మీద పడుతుందని సభాముఖంగా తెలియజేస్తూ కోదాడ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరూ కూడా
ధాన్యం కొనుగోలు ప్రక్రియను ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బుధవారం హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుల్లలోని అదేవిధంగా పరకాలలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అవును కరెక్టే కానీ వెడల్ ప్లేస్ ఎక్కువ ఉంది కదా, ఇంకొంచెం వెడల్ పనాలి. ఇప్పుడు వెడల్ పంట తొందరగా అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ రైతు ఎవరు మళ్ళీ ఈరోజు వాళ్ళు హార్వెస్టింగ్ చేసిన వెంటనే అక్కడ ఆరబెట్టారు, డైరెక్ట్ తీసుకొస్తారు. అందరు పరిస్థితి మీరు ఎండ్ సీజన్లో ఇలా ఉంచుకుంటున్నారంటే మీ 9,000 బ్యాగ్స్ ఎలా డిస్పోజ్ చేస్తారో ఒక్క రోజు ఉన్నాక చేసారా ఎట్లా? మేడం న్యాచురల్ సార్ నేర్పించి చేసాం. ఇప్పుడు ప్లేస్ చాలా ఉంది ఇక్కడ, మీకు అక్కడ ఉంది ఇక్కడ ఉంది. ఎండ్ ఆఫ్ మే మనం కంప్లీట్ చేయాలి. హార్వెస్టింగ్ 10 days లేట్ అయింది మేడం. సోయింగ్ కూడా యాక్చువల్లీ ఫిబ్రవరిలో జరుగుతుంది. ఎందుకు లేట్ అయింది? మేము కొద్దిగా లేట్గా చేసుకుంటాం మేడం రైతులు. మళ్ళీ ఇప్పుడు కటింగ్కు వర్షం 7 days వర్షం పడ్డాయి కదా మేడం, దానివల్ల ఆగిపోయినాయి. ఇంకా భూములు మెత్తగా ఉన్నాయి. మీది ఇక్కడ ఉందా? రైతులే లోకల్ రైతులే. ఇప్పుడు మీది వచ్చేది కదా, మీది వచ్చే సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం పీస్ టైంలో ఫినిష్ చేస్తే బెటర్. ఎర్లీ మాన్సూన్ కూడా అర్లీ మాన్సూన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈసారి. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం ర్యాపప్ చేస్తే బెటర్. ఓకే చెప్తారు బట్ ఏ రోజు వచ్చింది? నిన్న వచ్చింది. మీకు ఎంత ఎన్ని ఎకరాలు? 3 ఎకరాలు ఉంది మేడం. ఎకరన్నర కటింగ్ తర్వాత ఈజీఎస్ నుంచి కూడా స్టాప్ చేశారు. రోడ్ల మీద పోసుడు, యాక్సిడెంట్లు అవుడు, అన్నిటికంటే రైతుకు బుధవారం స్థానిక పిఎస్ఆర్ గార్డెన్లో కౌంటింగ్ సూపర్వైజర్లకు సహాయకులకు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్న ఓట్ల లెక్కింపు ఎలా చేయాలనే అంశంపై మాస్టర్ ట్రైనర్ ద్వారా శిక్షణ ఏర్పాటు చేశారు. శిక్షణ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరుతో పాటు స్థానిక అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, కామారెడ్డి, అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డిలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా జూన్ 4న జరుగు ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి ఏర్పాట్లు సిద్ధమయ్యాయని తెలిపారు. కౌంటింగ్ సూపర్వైజర్లు 153, సహాయకులు 173 మంది సిబ్బంది మొత్తంగా 326 మందికి ఈరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. మొత్తం 14 టేబుల్స్ ఉంటాయని, అందుకు అనుగుణంగా 2వ శిక్షణ కార్యక్రమంలో అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా సిబ్బందిని కేటాయించడం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు తెలిపారు. ఎవరైతే స్టాఫ్ ట్రాక్ అయి ఉంటారో సో వాళ్ళందరూ కూడా సపరేట్ కౌంటింగ్ హాల్ ఉంటుంది. ఎంటైర్ పోస్టల్ బ్యాలెట్ ఇస్ బీయింగ్ డన్ ఇన్ ఏ 8th counting hall, which is different from the EVM counting hall. So a particular counting hall lo manamu morning from 7 o'clock nunchi anni postal ballots techipettadam jarugutundi. So ARS nunchi kuda mee postal ballot teams andaru kuda they have to be present by 6:30. Strong room open first 6 o'clock ki postal ballot strong room we will open, and postal ballot boxes anni kuda techi we will keep in the counting hall, and the boxes open chesi format 1 అంతా కూడా we will be tallying with the number of postal ballots. ఒకసారి టాలీ అయిన తర్వాత క్యాండిడేట్స్ కి అబ్జర్వర్ కి చూపించి we will start the counting of postal ballot. సో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అనేది two stages లో ఉంటుంది. ఫస్ట్ మనము పోస్టల్ బ్యాలెట్ వ్యాలిడా ఇన్వాలిడా అనేది డిసైడ్ చేయాలి. సో దానికి there are few criteria. ఒకటి వచ్చేసి ప్రతి పోస్టల్ బ్యాలెట్ కి కూడా 39 డిక్లరేషన్ అనేది ఉండాలి. సో ఆ డిక్లరేషన్ లో ఈజ్ నథింగ్ బట్ ఆ ఓటర్ నేనే పర్టికులర్ ఓటర్ అని డిక్లేర్ చేస్తారు, అండ్ వన్ అటెస్టింగ్ ఆఫీసర్ విల్ అటెస్ట్ దట్ yes this is a particular voter, అండ్ ఈ బ్యాలెట్ పేపర్ సీరియల్ నెంబర్ ఇచ్చారు అని ఒక డిక్లరేషన్ ఉంటుంది. సో మీ అందరి టేబుల్స్ కూడా వీ హ్యావ్ గివెన్ పోస్టల్ బ్యాలెట్ కవర్స్.
సో ఆ 39 డిక్లరేషన్ కంపల్సరీ ఉండాలి. దాంట్లో ఓటర్ సిగ్నేచర్ ఉండాలి. సో ఓటర్ సైన్ కంపల్సరీ ఉండాలి. అండ్ అటెస్టింగ్ ఆఫీసర్ అటెస్టేషన్ కంపల్సరీ ఉండాలి. ఎస్ ఐ హావ్ ఐడెంటిఫైడ్ అని వాళ్ళ సిగ్నేచర్ అండ్ డిసిగ్నేషన్ అన్నది ఉండాలి దాని మీద. అండ్ 39 డిక్లరేషన్లో ఏదైతే సీరియల్ నెంబర్ ఉందో బ్యాలెట్ పేపర్ అది ప్లస్ బ్యాలెట్ పేపర్ అవుటర్ కవర్ మీద ఏదైతే సీరియల్ నెంబర్ రాస్తుందో అవి రెండు టాలీ అయి ఉండాలి. సో ఈ 4 క్రైటీరియాలో ఏది మనకు కరెక్ట్ లేకుండా వీ విల్ కీప్ ఇట్ అసైడ్ యాజ్ అన్ ఇన్వాలిడ్ పోస్ట్ బ్యాలెట్. సో ఫస్ట్ రౌండ్లో మనము అవుటర్ కవర్ ఓపెన్ చేస్తాం. వీ విల్ టేక్ అవుట్ దాంట్లో 2 ప్యాకెట్స్ ఉంటాయి. 1 ప్యాకెట్ విల్ బి 39 డిక్లరేషన్, సెకండ్ ప్యాకెట్ విల్ హ్యావ్ బ్యాలెట్ పేపర్. సో 39 డిక్లరేషన్ ప్యాకెట్ మాత్రమే ఓపెన్ చేయాలి. వీటిని బ్యాలెట్ పేపర్ ఓపెన్ చేయకూడదు. బ్యాలెట్ పేపర్ విల్ బి ఇన్ ద సీల్. అండ్ ఫామ్ 17C ఎలానో వస్తుంది. ఫామ్ 17Cలో కూడా కంట్రోల్ యూనిట్ ఐడి నెంబర్ రాసి ఉంటుంది. సో ఈ 3 ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి, 3 కూడా కరెక్ట్ ఉందా లేదా. సో కరెక్ట్ ఉంటే you will open the closed compartment door, you will pierce the result section and you will check the result. సో ఒకసారి మీరు రిజల్ట్ రాసిన తర్వాత పార్ట్ 2 ప్రతి రిజల్ట్ కూడా మీరు కార్బన్ పేపర్ పెట్టి రాస్తారు. సో 2 కాపీస్ వస్తాయి. వాటి మీద మీరు ఫస్ట్ కౌంటింగ్ ఏజెంట్ సిగ్నేచర్ తీసుకోండి. లెట్ ఆల్ ఆఫ్ దెమ్ సైన్. ఆ తర్వాత మీరు సైన్ చేయండి. సైన్ చేసిన తర్వాత ఒరిజినల్ కాపీ మీ ఏఆర్ఓకి హ్యాండ్ ఓవర్ చేయండి. ఇన్ఫాక్ట్ బోత్ కాపీస్ యూ విల్ హ్యాండ్ ఓవర్ టు ఏఆర్ఓ. ఏఆర్ఓ వచ్చేసి మీరు ఫస్ట్ కాపీ తీసుకొని ఎన్కోన్లో డేటా ఎంట్రీ చేపిస్తారు. సెకండ్ కాపీ ఫర్ ద పర్పస్ ఆఫ్ జిరాక్స్కి అంటే కార్బన్ కాపీ జిరాక్స్కి పంపించండి. ఒరిజినల్ కాపీతో డేటా ఎంట్రీ చేయించండి. ఆ జిరాక్స్ కాపీ 19 క్యాండిడేట్స్ ఎంతమంది కౌంటింగ్ ఏజెంట్స్ ఉంటే అన్ని కాపీస్ చేసేసి కొన్ని ఎక్స్ట్రా కూడా మీరు పెట్టుకోండి. ఆ కన్సర్న్ టేబుల్కి మళ్ళీ రిటర్న్ పంపిస్తే కౌంటింగ్ సూపర్వైజర్ విల్ హ్యాండ్ ఓవర్ ద జిరాక్స్ కాపీస్ టు ద కౌంటింగ్ ఏజెంట్స్. అండ్ ఒక కాపీ ఒరిజినల్ కార్బన్ కాపీ ఏదైతే ఉంటుందో అది మీ ఫైల్లో ఏర్పాటు చేసుకోవాలి. సో ప్రతి రౌండ్ వైజ్ కౌంటింగ్లో ఒరిజినల్ కార్బన్ కాపీ మళ్ళీ మీ వద్దకు వస్తుంది. అది మీ దగ్గరే యూ హ్యావ్ టు గివ్ అన్ ఎన్వలప్ టు ఈచ్ టేబుల్. ఆ ఎన్వలప్లో వాళ్ళు ఒరిజినల్ కాపీ ఆఫ్ రిజల్ట్ పార్ట్ 2 ఆఫ్ ద రిజల్ట్ ఆ ఎన్వలప్లో ఎన్ని రౌండ్స్ ఉంటే అన్ని రౌండ్స్ అన్ని కూడా కాపీస్ పెట్టి దే విల్ హ్యాండ్ ఓవర్ టు ద ఏఆర్ఓ. సో కౌంటింగ్ అంతా అయిపోయిన తర్వాత సెకండ్ కాపీ ఏదైతే మీరు ఎన్వలప్లో పెట్టిన అన్ని రౌండ్స్కి సంబంధించిన కాపీస్ అన్ని కూడా ఎన్వలప్లో పెట్టేసి యూ విల్ హ్యావ్ టు హ్యాండ్ ఓవర్ టు ద ఏఆర్ఓ ఆఫ్టర్ ద కౌంటింగ్. సో దట్ ఈస్ an election record and it has to be properly maintained by the AROs after the counting is over. సో కంట్రోల్ యూనిట్ సంబంధించిన ఇష్యూస్ ఈ విధంగా ఉంటాయి. సో ఏఆర్ఓస్ మీరు ఏదైనా ఇష్యూ వస్తే ఇమీడియట్గా మీరు అడ్రస్ చేసే విధంగా ఉండాలి. ఎక్కువ డిలే అయితే అనవసరంగా అందరికీ కూడా డౌట్స్ కన్ఫ్యూజన్స్లో ఉంటాయి. అండ్ ఆ రౌండ్ కూడా హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ స్పెషల్ కేసెస్ అన్నీ కూడా మీరు టుడే ఈవినింగ్ అగైన్ విల్ హ్యావ్ స్మాల్ మీటింగ్ ఆన్ దిస్. ఆ స్పెషల్ కేసెస్లో ఏ విధంగా చేయాలన్నది డిస్కస్ చేస్తాము. అండ్ ఆ విధంగా మీరు ఇమీడియట్గా డిలే కాకుండా రౌండ్ వైజ్ రిజల్ట్ మనకు టైం వేస్ట్ కాకుండా మీరు చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మీకు ఎన్కోలో డేటా ఎంట్రీ చేస్తుంటారో బీఆర్ఎస్ వ్యతిరేకతతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి గ్యారంటీలు ఉచిత పేరు మీద మనం కట్టిన పన్నుల డబ్బులను వృధా చేస్తున్నారని ఆరోపించారు. ఎంపీ బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు కె లక్ష్మణ్ కేసీఆర్ 1000 కోట్లు దోచుకుని రేవంత్ రెడ్డికి చిప్ప చేతికిస్తే ఆ చిప్ప పట్టుకుని 16,000 కోట్లు అప్పు తెస్తున్నాడని రేవంత్ రెడ్డి పైన విమర్శలు గుప్పించిన కె లక్ష్మణ్ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రాడ్యుయేట్ ఓటర్ల ఆత్మీయ సమావేశంలో బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు ఎంపీ కె లక్ష్మణ్ మాట్లాడుతూ కేసీఆర్ 1000 కోట్ల దోచుకొని రేవంత్ రెడ్డికి చిప్ప చేతికిస్తే ఆ చిప్ప పట్టుకొని 16,000 కోట్లు అప్పు తెస్తున్నాడు అని రేవంత్ రెడ్డి పైన విమర్శలు గుప్పించిన కె లక్ష్మణ్ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రాడ్యుయేట్ ఓటర్ల ఆత్మీయ సమావేశంలో బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు ఎంపీ కె లక్ష్మణ్ మాట్లాడుతూ ఢిల్లీకి 2,000 కోట్ల రూపాయలకు అప్పం కట్టిన రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాళేశ్వరం విద్యుత్ మీద జరిగిన అవినీతి పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వాయిదాలతో కాలం వెల్లదిస్తున్నారంటూ విమర్శించారు. అసాధ్యమైన పనులను సుసాధ్యం చేసిన నాయకుడు మోడీకి సరితూగే వ్యక్తి దేశంలో లేడు అని పొగిడారు. లాల్ చౌక్ లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ స్వేచ్ఛగా తిరిగేలా చేశారు. మోడీ ఘనతే అన్నారు. నిత్యం
తూటాలతో ఉండే కాశ్మీర్ నేడు లక్షలాది మంది పర్యాటకుల సందడిగా నెలకొంది. అంటే కారణం మోడీ అన్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ను భారత్లో కలపడానికి మోడీ యాక్షన్ ప్లాన్ మొదలు పెట్టారని గుర్తు చేశారు. మొన్న పార్లమెంట్ ఎన్నికలు ఈ దేశం కోసం జరిగిన ఎన్నికలు. ఈ దేశానికి ప్రధానమంత్రి ఎవరు కావాలని మీరందరూ కూడా నిర్ధారించుకొని విద్యావంతులు, మేధావులు మీరందరూ కూడా గొప్పగా మీ నిర్ణయాన్ని మరి ఎన్నికల్లో వెలిపించడం జరిగింది. దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ దేశానికి సరైనటువంటి నాయకుడని, వారికి సరితూగే వ్యక్తి ఈ దేశంలో ఎవరు లేరు. చివరికి ఈ రాహుల్ గాంధీ స్వయంగా అక్కడ లాల్ చౌక్లో సోదరితో కలిసి ఏ రకంగా స్వేచ్ఛగా పాల్గొన్నాడో, అదే రకంగా మంచు ఆ గడ్డలతోని ఆడుకున్నటువంటి మరి సోదరిమణులు, అది నరేంద్ర మోడీ యొక్క చొరవ అనే విషయాన్ని ప్రపంచం, దేశం కూడా గమనిస్తుంది. రాష్ట్రం కోసం 6 నెలల కింద ఎన్నికలు జరిగినాయి. ఆనాడు ఉన్నటువంటి అవినీతి ప్రభుత్వము, కుటుంబ పాలన, నియంతృత్వము, రాచరిక వ్యవస్థను రూపుమాపాలని ఏ రకంగా కుంభకోణాలకు మారుపేరుగా మారినటువంటి ఆ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించి తెలంగాణ ప్రజలు మేము కేవలం ఉచితాలకో పెన్షన్లకో ప్రభావితం చేయలేరు, మా ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి ఆ విధమైన తీర్పును బీఆర్ఎస్ వ్యతిరేకంగా ఇస్తే లాభపడ్డది కాంగ్రెస్ పార్టీ. కానీ కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి విజయం సాధించలేదు. గ్యారంటీల పేరు మీద, ఉచితాల పేరు మీద అడిగిన వాళ్ళకన్నీ కూడా అలవి కాని హామీలు ఇచ్చి ఈ 6 మాసాల్లో ఏ రకంగా మాట మారుస్తూ వాయిదాల ప్రభుత్వంగా ఇవాళ. కాబట్టి ఇవాళ గ్యారంటీల పేరు మీద, ఉచితాల పేరు మీద ఓట్ల కోసం ఇవాళ నిజాయితీగా పన్నులు కట్టేటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు మీ యొక్క పన్నులు ఏ రకంగా ఇవాళ దుర్వినియోగం చేసే పరిస్థితి వస్తూ ఉన్నది. ఆనాడు కేసీఆర్ గారు మొత్తం ఈ తెలంగాణ సంపద దోచుకొని ఏ రకంగా లక్షల కోట్లు అప్పు చేసి చివరికి పోయేటప్పుడు అది చిప్ప చేతికిచ్చిపోయాడు. ఇవాళ మన మహానుభావుడు ఈ రేవంత్ రెడ్డి ఈ గ్యారెంటీలు, ఉచితాలు ఇవన్నీ చెప్పి ఆయన ఇచ్చిన చిప్పను పట్టుకొని ఇవాళ ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాడు, చిప్ప పట్టుకొని తిరుగుతున్నాడు. ఆయన చిప్ప చేతికిచ్చిపోతే ఈయన చిప్ప పట్టుకొని ఇవాళ 6 నెలలనే 16,000 కోట్లు ఇవాళ అప్పు చేసాడు. ఈ అప్పు ఎవరు భరించాలి? ఈ అప్పు ఎవరు తీర్చాలి? 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి బూడిదపాలు చేసిన ఆయన అయితే ఇవాళ అన్నీ చెప్పాడు, అన్ని మీద విచారణలు అన్నాడు, దర్యాప్తులు అన్నాడు. ఏ ఒక్కటి కూడా ఇవాళ ముందుకు సాగట్లేదు. కాళేశ్వరం మీద దర్యాప్తు లేదు, ధరణి మీద దర్యాప్తు లేదు, ఇవాళ డ్రగ్స్ మాఫియా అన్నాడు, దాని మీద దర్యాప్తు లేదు. ఈ దర్యాప్తుల పేరు మీద వాళ్ళని లోబర్చుకొని ఏ రకంగా ప్రలోభాలకు పెట్టి ఏ రకంగా ఢిల్లీకి కప్పం కడుతున్నాడో ఇవాళ పత్రికలు చూస్తున్నాం. 2,000 కోట్ల రూపాయలు ఈ తెలంగాణ సొమ్మును మొన్న ఎన్నికల పేరు మీద ఢిల్లీకి కాంగ్రెస్ పార్టీకి కప్పం కట్టినటువంటి రేవంత్ రెడ్డి రేపు 3వసారి ప్రధానమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాల కోసం ప్రణాళిక రూపొందించాడు. ఫస్ట్ 100 డేస్లోనే ఒక చరిత్ర సృష్టించేటువంటి నిర్ణయాలు ఈ దేశం యొక్క హితం కోసం, యూనిఫామ్ సివిల్ కోడ్ కానివ్వండి, లేదా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లాంటి ప్రదేశాలను భారతదేశంలో తీసుకురావడానికి ఏ రకమైనటువంటి యాక్షన్ ప్లాన్తో ముందుకు వెళ్తున్నారో దయచేసి మీరు ఆలోచన చేయండి. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ ఇప్పటి వరకు పనులు బాగా జరుగుతున్నాయని, మరింత వేగవంతం చేసి మరో 2 నెలలలో ఈ బ్రిడ్జిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలని కాంట్రాక్టర్కు సూచించారు. ర్యాప్ కట్టాలన్న, మళ్ళీ స్క్రీన్ ర్యాప్ కట్టాలి. ఇట్లా కొద్దిగా 6 మీటర్లు ముందుకు పోయి కరువు తిరుగుతుంది. కరువు ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు వస్తే ఇక స్లాబ్ వస్తుంది. మళ్ళీ అక్కడికి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ కూడా స్లాబ్ వస్తుంది కదా. వాళ్ళ నుంచి వాళ్ళ జస్ట్
3 డెప్త్ మనకు వాటర్ వచ్చేసి ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ వద్ద ఉన్న భద్రతా సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఆర్ఓ జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు తెలిపారు. మంగళవారం రుద్రారం గీతం యూనివర్సిటీ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచిన నారాయణఖేడ్, ఆందోల్, జహీరాబాద్, ఎల్లారెడ్డి, కామారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ల వద్ద పోలీస్ భద్రతను, సీసీ కెమెరాల పనితీరును, కంట్రోల్ రూమ్ రికార్డులను, పోలీస్ సిబ్బంది విధుల నిర్వహణను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రత కట్టుదిట్టంగా ఉండాలని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నిమ్జ్ ప్రత్యేకాధికారి రవీందర్ రెడ్డి, సర్వేర్ కోటేశ్వరరావు, ఏఆర్ఓ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రిజిస్టర్ చూపించి రాశారు. వచ్చారు సార్, ఒకరెవరు వచ్చారు సార్. మరి అటెండెన్స్ ఆయనకి ఇక్కడే చేయించాం. లోపలికి వెళ్ళాలంటే లోపలికి అది పర్మిషన్ ఇక్కడ వరకు వెళ్తే అన్నీ